ఒక బీద విధవరాలు చూడండి, తన దగ్గర ఉన్నవి రెండే 2 కాసులండి. తనకున్నటువంటి కాసులు మొత్తాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చిందంటే ఎంత గొప్పది. ఆ కాలంలో ఎంతోమంది మూటలు తీసుకొచ్చి ఇచ్చారు. కానీ దేవుడి కంట ఎవరు పడ్డారు? ఆ బీద విధవరాలే దేవుని కంట పడిందండి. ఎందుకు పడిందంటారు? తనకున్న సర్వస్వాన్ని దేవునికిచ్చిందండి. నిజంగా దేవుని కోసం ఇలా వాళ్ళు తినేది కూడా ఇచ్చేసే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారండి. వాళ్ళ కోసం దేవుడు రాయించాడు. నిజం చెప్తున్నాను, ఒకవేళ వాళ్ళలో మీరు ఉండొచ్చేమో. నిజమే బ్రదర్, నేను కూడా ఒకానొకప్పుడు దేవుని పని అనేసరికి ఇదిగో నా దగ్గర ఉన్న మొత్తాన్ని దేవుని కోసం ఇచ్చానని మీరు అనుకుంటే, మీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు. ఎవరైతే నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారై ఉంటారో వాళ్ళు తృప్తి పరచబడతారంట. దేవుడు మీకు ఎక్కడ కొదువు చేయడండి. దేవుడు ఖచ్చితంగా కొదువు చేయడు. మీరు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా, మీరు లో మూమెంట్లో ఉన్నా, ఏ డబ్బు లేనటువంటి పరిస్థితిలో ఉన్నా, ఆహారమే లేనటువంటి పరిస్థితిలో ఉన్న దేవుడు మిమ్మల్ని చూస్తాడు. ఒకనాడు ఏలియాకి ఎలాగైతే కాకులతో ఆహారాన్ని పంపించాడో నిన్ను కూడా దేవుడు ఎలా లేదన్న తృప్తి పరుస్తాడు, పోషిస్తాడు.